నమస్తేనా. నమస్తే. బాగున్నారా? ఏపీలో విజయవాడని వరదలు అయితే ఫుల్గా ముంతెచ్చేసాయి, చాలా చోట్ల అయితే పోయి. బట్ విజయవాడ ఏంటంటే మరి టూ మచ్గా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు ఎక్కడ అలసిపోకుండా 24 గంటలు అక్కడే ఉండి వాళ్ళతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ఫ్లడ్స్, ఈ వాతావరణం ఎప్పుడు ప్రకృతి ఎలా ఉంటుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన 24/7 కష్టపడుతూనే ఉంటారు. అప్పుడు లాస్ట్ టైం వైజాగ్ కొట్టుకుపోయినప్పుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది, వైజాగ్ వెళ్తే అప్పుడప్పుడు మేము షూటింగ్స్ చేస్తానికి వెళ్తాం. ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఈరోజు ఎలా ఉంది వైజాగ్ అంటే ఆయన 24/7 కష్టపడే దాని తత్వంలో చంద్రబాబు నాయుడు గారి గురించి దేశమంతా ఆదర్శం తీసుకోవాలి. అంత గొప్పగా కష్టపడతాడు, అంత విజన్ ఉన్న ఇప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడంటే ప్రజల్లోనే ఉంటాడు ఆయన. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం బ్రదర్? అసలు జన్మభూమి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవ్రీథింగ్ తీసుకొచ్చింది ఆయన కదా. అంటే వర్క్ పరంగా చెప్తున్నాను నేను, ఇక వ్యక్తిగతంగా అంటారు అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మధ్యకి వచ్చి అడుగుతున్నారు కదన్నా, మీకు అన్ని అందేయా లేదని చెప్పి ప్రజలు కూడా తిరస్కరించారు ఆయన్ని. సో ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ఎన్ని నెలలు అవుతుంది ఎలక్షన్స్ జరిగి? 6 నెలలు, 1 ఇయర్, 6 నెలలు అవుతుందా? సరే, ఇప్పుడు కనీసం అంటే ఫస్ట్ డే నుంచే ఆయన ఇలా వచ్చినట్టు ప్రజలందరూ హర్షించేవాళ్ళు. బట్ వర్షాలు వచ్చిన తర్వాత కామన్ మ్యాన్గా నేను అడిగేకి వచ్చిన ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రజలు ఏం చేశారనేది మొత్తం ఇండియా మొత్తం తెలుసు. వైనాట్ 175 అన్నోడు వైనాట్ 15కో 11కో పడిపోయింది అది. సో అలాంటిది ఈ రోజు వచ్చి ఈ ఫ్లడ్స్లో వస్తే కామన్ మ్యాన్ అడిగే క్వశ్చన్స్ అతను అడుగుతుంటే మాకు ఆశాస్పదంగా ఉంది. అదేంటి అడిగేది? అతను చేయకపోతే కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక 5 సంవత్సరాలు ఇచ్చారు, ఏం చేయలేకపోతే పక్కన పెట్టేశారు. ఇలా వచ్చి అందుతున్నాయా లేవా అని అడగటం తూచి. వరుసగా వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయన్న, ఇవన్నీ చాలామంది అరెస్ట్ అవుతారని చెప్పేసి అంటున్నారు. అసలు ఎలా చూడవచ్చు? ఇది ప్రభుత్వ విధానాల పరంగా ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసినటువంటిది గవర్నమెంట్ చూసుకొని అవి చేసుకుంటూ తప్పితే ప్రజలు మా కామన్ మ్యాన్గా మాకేం తెలుసు బ్రదర్, వాటి గురించి మేమేం చెప్పగలుగుతాం. సో వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటారు. బట్ ప్రూవ్ అవుతే మాత్రం డెఫినెట్లీగా అది ప్రజల మంచి కోసం జరిగారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు కానీ, లేకపోతే ఇంకోళ్ళు కానీ, నాయుడు గారు కానీ సీనియర్స్ ఉన్నారు. చట్టపరమైనటువంటి చర్యలు అయ్యి అది డెఫినెట్లీగా ఒకవేళ వీళ్ళు అక్రమార్కాలు అంటే తవ్వేకుందుకి వస్తున్నాయి. అది ఇంత తవ్వారు, ఇంత చేశారనేది ఇప్పుడు వీళ్ళు తీస్తుంటేనే కదా తెలుస్తుంది. అందుకని డెఫినెట్లీగా అది చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇది జరుగుతుంది. కాబట్టి అది వెయిట్ అండ్ సీ. ఇలా జరిగితే ముందర మనం అందరం చూస్తాం. అలాగే మొన్న కాలేజీ విషయంలో అమ్మాయి వీడియో లీక్స్ విషయంలో పెర్ని నాని గారు అబ్బాయి ఉన్నారని చెప్పేసి, పెర్ని కిట్టి ఉన్నాడని చెప్పేసి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఆ వీడియోలు చూపించమంటే మా దగ్గర ప్రూఫ్స్ లేవని చెప్పేసి అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అనేది? ఇక అదే కదా నాన్న, ఇక్కడ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. పెద్దవాళ్ళు ఏది చేసినా ఇగో అలా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. కొంచెం దోవుకుంటే పెద్దవాళ్ళు చేసే అన్నీ కప్పిపుచ్చుతారు. ఆ రోజు బాలకృష్ణ గారు ఏం చేశారు? వీల్ చైర్లో వెళ్ళి కూర్చున్నాడు. సో ఇవన్నీ ఇక అది చిన్నగా మేము మాట్లాడలేము వాటి గురించి. ఇక పేరుని నాని గారు అబ్బాయి ఉన్నారని వీళ్ళు లేవని వాళ్ళు, ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా అది గవర్నమెంట్ ఎంక్వైరీ ఉంటుంది, గవర్నమెంట్ అన్నీ ఉంటుంది. అన్నీ వచ్చిన తర్వాత ఎవరెవరు అనేది బయటపడతారు. సో పెద్దవాళ్ళు చేసే అన్నీ కూడా కప్పిపుచ్చుకుంటానికి బ్యాచ్ ఉంటుంది, ఇటు అటు ఉంటుంది, 2 చేతులతో చప్పట్లు ఉంటాయి. ఇక రాజకీయపరమైనటువంటి ఇది ఉంటుంది కదా, అంతే. దాని గురించి ఏం చెప్తాం? చట్టమే చెప్తుంది, చట్టమే నిర్ణయిస్తుంది. చిన్న 11 సీట్లలో కూడా దాదాపు 8 మంది వరకు రాజీనామా చేసే అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ నిజంగా అలా చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది కదా. జగన్మోహన్ గారు చేసే పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు అది ఇంపాసిబుల్. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. మరి అలాంటి తెలుగుదేశం వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖాళీ అయినట్ట. అంత రాజకీయం 5 ఏళ్ల తర్వాత సమీకరణలు, వీళ్ళు చెప్పిన వాగ్దానాలు, వీళ్ళు చెప్పినటువంటి విధి విధానాలు, ఇక అమ్మఒడులు అవి అన్నీ చెప్పాడు. అవన్నీ చేయకపోతే ప్రజలు సేమ్ మళ్ళా పట్టిస్తారు. ప్రజలేమి ఇక్కడ పిచ్చోళ్ళు కాదు. నీకు చెప్పింది ఇసుక ఫ్రీ అంటున్నారు, అది ఇది అంటున్నారు. అన్నీ తెలుసు కదా వాగ్దానాలు అలా ఉన్నాయి. అవి చేయకపోతే పోయారండి, మళ్ళీ ఇంకొకటి వస్తాడు. దానివల్ల పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నిలబెట్టగలిగే శక్తి అతని దగ్గర ఉంది. ఒకటే కదా అన్నీ చేసుకొచ్చాడు. అది చూద్దాం, ఖాళీ అవుతుందా ఖాళీ కాదా. వీళ్ళు చేసే అభివృద్ధిని బట్టి ఉంటుంది. అభివృద్ధి బాగా పనిచేస్తే ఖాళీయే. అభివృద్ధి కనుక చేయలేకపోతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. నా అనుభవంలో నేను చూసింది అది.